వెళ్ళబోతున్నాం కొండకర్ల ఆవా. ఈ కొండకర్ల ఆవానే కొండకర్ల బర్డ్ సెంచరీ అని కూడా పిలుస్తారండి. మేము సన్ రైజ్ వ్యూ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మేము స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు ఒక ½ జర్నీ ఉంటుందండి. అదే మీరు వైజాగ్ నుంచి బయలుదేరినట్లయితే కనుక అరౌండ్ 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నామండి కొండకర్ల ఆవాకి, అందుకే గూగుల్ తల్లిని బ్లైండ్ గా ఫాలో అయ్యి వెళ్తున్నాం అనమాట. వే చూపిస్తున్నాను కదండి. అంటే ఎందుకు చూపిస్తున్నాను అని అంటే విలేజ్ లోకి వెళ్ళాలి కదండి మనం. రోడ్ ఎలా ఉంటది, గతుకులుగా ఉంటుందా అనే ప్రాబ్లం ఏమీ లేదండి. వే మొత్తం చాలా బాగుంది. మనం కార్ అయినా బైక్ అయినా కూడా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇలా ఊర్లో నుంచి వెళ్ళాలండి ఆవకి. మనకి రోడ్ సైడ్ బోర్డులు కూడా ఉంటాయి ఆవకు వెళ్లే దారి అని. మేము ఆ బోర్డు చూసుకుంటూ అలానే మ్యాప్ కూడా చూస్తూ ఆవ దగ్గరకు అయితే వచ్చేసాము. మనకి తండేలా మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదండి, సాయి పల్లవి గారు డాన్స్ వేస్తారు. అది చాలా ఫేమస్ సాంగ్ కదండి. అది ఇక్కడ షూట్ చేస్తుంది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాం కదండి, అందుకోసమే అక్కడ లోకల్ పీపుల్ మేము తప్ప విజిటింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. గూగుల్ తల్లిని బ్లైండ్ గా ఫాలో అయ్యాం కదండి. ఈసారి మాత్రం ఏమనుకుందో ఏంటో కానీ ఎగ్జాక్ట్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చిందండి. ఈ లేక్ దగ్గరికి రాగానే చాలా పీస్ఫుల్ గా ఉంది. మనకి ఇక్కడ క్లౌడీగా ఉందండి. యాక్చువల్ గా మేము సన్ రైజ్ వ్యూని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు మొత్తం కూడా క్లౌడీగానే ఉందండి. అరౌండ్ మేము 9:30 to 10 వరకు అక్కడే ఉన్నామండి. అయినా సరే సన్ రైజ్ అవ్వలేదన్నమాట. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అండి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫోటో షూట్స్ చేస్తున్నారనమాట. అలానే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ తోని చాలా మంది బోట్ రైడ్ కూడా వస్తున్నారండి. మీలో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మా అందరికి అయితే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. బోట్ రైడ్ చార్జెస్ చెప్తానన్నాను కదండి. మనకి బోట్ రైడింగ్ 30 minutes ఉంటుంది. మేము వెళ్ళింది 2 పిల్లలు 3 పెద్దవాళ్ళం అనమాట. మేము బోట్ మాట్లాడేసుకున్నాము. అందుకోసం మాకు 900 ఛార్జ్ చేశారు. బోట్ రైడ్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అండి. వాళ్లే తీసుకెళ్లి వాళ్లే తీసుకొస్తారనమాట. బోట్ రైడ్ లో అయితే వాళ్లే కొన్ని లోటస్ ఫ్లవర్స్ ని తెంపుకోండి అంటారండి. కొన్నే తెంపుకోమంటారు, ఎందుకంటే నెక్స్ట్ రైడ్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉంచాలన్నమాట. మేమైతే కొన్నే తీసుకున్నాము. అలానే ఇక్కడ చిన్న చిన్న పక్షుల్ని కూడా చూడొచ్చండి. నేను షూట్ చేద్దాం అనుకునేసరికి అవి ఎగిరిపోయాయి అనమాట. ఒక్క పక్షినే షూట్ చేశాను, అదే మీకు ఈ వీడియోలో చూపించాను. ఎర్లీ మార్నింగే వచ్చేసాం కాబట్టి బోట్ రైడ్ మాదే ఫస్ట్ అండి, స్టార్టింగ్ రైడ్ అనమాట. అందుకోసమే మేము ఫ్లవర్స్ అన్ని చూడగలిగాము. అండ్ లేట్ అయ్యి కొద్దీ ఫ్లవర్స్ ఏమి ఉండవండి, ఇంకా పక్షులు కూడా ఏమి ఉండవు అనమాట చూడడానికి. మనం ఎర్లీ మార్నింగ్ అలానే ఈవినింగ్ వెళ్తేనే వాటిని ఎక్స్పీరియన్స్ చేయగలము. మీరు మర్చిపోకుండా ఈ టైంలోనే విజిట్ చేయండి. మధ్యాహ్నం వెళ్ళారంటే ఇంకా లోటస్లు ఏవి ఉండవు అనమాట చూడడానికి. ఓన్లీ మనం కొండల్ని లేక్ ని ఎక్స్పీరియన్స్ చేయడమే అవుతుంది. అలా మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ టు హోమ్ కి బయలుదేరాల్సి వచ్చిందండి. మీరు చిన్నపిల్లలతో వెళ్తే కనుక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. మేము కూడా చాలా సాటిస్ఫైడ్ ఈ ప్లేస్ కోసం. ఈ ప్లేస్ అంత బాగుందండి, మా అందరికీ అయితే నచ్చింది. మీకు గనక విజిట్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మేము కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకున్నామండి, అవి యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.